నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు టీటీడీ లడ్డు వ్యవహారం మీద మీకు వీడియో చేస్తానని చెప్పాను. ఆ వీడియోలో భాగంగా మొదటి వీడియో ఇప్పుడు వస్తుంది. ఈ వీడియోలో మొదటగా నేను ప్రశ్నించేది సిబిఐ వాళ్ళని. సిబిఐ వాళ్ళకి చట్టం తెలియదా? చట్టం మర్చిపోయారా? సిబిఐ వాళ్ళు ఈ కేసులో వాళ్ళ పనితీరు ఎలా ఉంది? చట్ట ప్రకారమే వాళ్ళు వ్యవహరించారా? చట్టం ఏం చెప్తుంది? వాళ్ళు ఏం చేశారు? ఇదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సిబిఐ వారు 36 మందిని నిందితులుగా చేర్చారు. 36 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు కోర్టులో జనవరి 23, 2026 ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పేజ్ నెంబర్ 28 పాయింట్ నెంబర్ 12లో ఇంకెవరు నిందితులు లేరు అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు నిర్ణయాధికారం తీసుకున్న టీటీడీ చైర్మన్లని ఈ కేసులో నిందితులుగా ఎందుకు చేర్చలేదు? చట్టం ప్రకారం వాళ్ళు ఏ తప్పు చేయలేదా, లేకపోతే సిబిఐ వారు తప్పు చేసినా చూసి చూడనట్టు ఉన్నారా? చట్టం ఏం చెప్తుంది? సిబిఐ వారు వేసిన ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 45, 52లో క్లియర్గా పేర్కొన్నారు. సెక్షన్ 28 and 97 ఆఫ్ ఏపీ యాక్ట్ ప్రకారం మొత్తము టీటీడీ పూర్తి పర్యవేక్షణ బాధ్యత బోర్డుదే. అంటే టీటీడీలో తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే, ఎటువంటి సూపర్విజన్ అయినా సరే బోర్డు వ్యవహారంలోనే జరగాలి, బోర్డుదే బాధ్యత అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 97/28 ప్రకారము ఎక్కడైతే లడ్డూలు తయారు చేస్తున్నారో ఆ లడ్డూలు తయారు చేసే ప్రాంతాల్లో లడ్డూలు నాణ్యత రెడీ చేసే బాధ్యత, అంటే తయారు చేసే బాధ్యతని బోర్డుదే, పూర్తి బాధ్యత బోర్డుదేనని చెప్పి పేర్కొనడం జరిగింది. కానీ వాటిని వివరణకి మాత్రమే వాడారు. ఆ సెక్షన్ లో విఫలమైన బోర్డు మెంబర్లను కానీ, బోర్డు చైర్మన్లను కానీ ఇందులో నిందితులుగా చేర్చలేదు. ఆ సెక్షన్లు ప్రకారం తప్పు జరిగింది, వాళ్ళకి బాధ్యత ఉందని చెప్తున్నారు. కానీ ఆ బాధ్యత ప్రకారం వ్యవహరించిన చైర్మన్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదు అనేది నా మొదటి ప్రశ్న. సిబిఐ వారికి నా రెండో క్వశ్చన్. సిబిఐ వారు కూడా కుడ్డూరు చిన్నప్పని PA to ది చైర్మన్ అని పేర్కొనడం జరిగింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే GM ప్రొక్రూట్మెంట్ మొబైల్లో కూడా ఇతని నెంబర్ని PA to చైర్మన్ అని చెప్పి సేవ్ చేసి ఉంది. ఇతను A24గా చేర్చారు. A24గా చెందినప్పుడు ఎవరైతే ఏజెంటు చేసిన బాధ్యతలకి, పనులకి ప్రిన్సిపల్కి సంబంధం ఉండదా? అంటే అతను ఎవరైతే తన కింద తను ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడో, తన PAగా వ్యవహరిస్తున్నారో అతను చేసిన తప్పులకి చైర్మన్కి సంబంధం ఉండదా? అసలు చట్టం ఏం చెప్తుంది? క్విట్ ఫ్యాసిట్ పర్ ఆలియం ఫ్యాసిట్ పర్ సే ప్రకారం ఏజెంట్ చేసే ప్రతి పనికి కూడా ప్రిన్సిపల్దే బాధ్యత. దాని ప్రకారం ఏజెంట్ చేసే పనిని సెక్షన్ 109 అబేట్మెంట్ కింద ఎందుకు చైర్మన్లుగా వ్యవహరించిన వారిని చేర్చకూడదు నిందితులుగా? ఇది సిబిఐ వారికి నేను వేసే రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, బతుల్ సురేంద్రనాథ్ ఏం చెప్పారు? ఈ అడల్ట్రేషన్, ఈ నేతి టెండర్లకి, అగ్రిమెంట్లకి, వీటన్నిటికీ కూడా డెసిషన్ మేకింగ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే తప్పు చేయటం జరిగింది అని పేర్కొనటం జరిగింది. అంటే డెసిషన్ మేకింగ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పేర్లు చేర్చారా? దాని మీద దర్యాప్తు చేశారా? అంటే ఇందులో కుట్రకోణం దాగుంది. 120B మీరు పెట్టిన వాళ్ళందరూ చిన్న స్థాయి వ్యక్తులే పెట్టారు. కానీ డెసిషన్ మేకింగ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే డెసిషన్ తీసుకుంటే బాధ్యత ఎవరిది? చైర్మన్లది కాదా? మరి చైర్మన్లది అయితే కనుక వాళ్ళని ఎందుకు చేర్చలేదు? అంటే డెసిషన్ మేకింగ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చైర్మన్లకు లేదని చెప్పి సిబిఐ వారు భావిస్తున్నారా? తర్వాతి ప్రశ్న, మిస్టరీ పేజీ. ఈ పేజీ ప్రకారం లడ్డూల నాణ్యతపై కంప్లైంట్లు వచ్చినాయి, నేతి సరఫరాలో లోపాలు ఉన్నాయన్న విషయం తెలిసింది. ఆ తర్వాత దాన్ని వేరే ల్యాబ్కి పంపించమన్నారు. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చినాయి. ఆ వచ్చిన రిపోర్ట్లని చైర్మన్ గారికి అందలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. చైర్మన్ గారికి అందకపోతే, చేయకపోతే చైర్మన్ గారి బాధ్యత ఏంటి? మనం చెప్పుకున్నాం 28 సెక్షన్ ప్రకారం, 97 ప్రకారం. దాని ప్రకారం చైర్మన్కి కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ అనేది ఉంది. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు, చేసినప్పుడు దాని మీద అతను ల్యాబ్కి పంపించిన వాళ్ళు మళ్ళీ ఏ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ బోర్డు సభ్యుల ముందు బోర్డు మీటింగ్లో పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆ బాధ్యత నెరవేర్చకపోవటం వాళ్ళ బాధ్యత నిర్లక్ష్యం చేసినట్టే కదా. అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు కదా. వ్యవహరించినప్పుడు, చేసినప్పుడు కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ మనకి లీగల్లో, చట్టంలో కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా చెప్తుంది. దాని మీద 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు చైర్మన్ల మీద పెట్టలేదు అని సిబిఐ వారిని నేను ప్రశ్నిస్తున్నాను. పేజ్ నెంబర్ 140 to 142 ఇందులో ఏం చెప్పారు? కోట్లాది మంది హిందువుల మనోభావాలతో దెబ్బతిన్నాయని చెప్పి సిబిఐ వారు పేర్కొనడం జరిగింది. అట్లా సంవత్సరాల తరబడి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఉండడానికి కారణం ఎవరు? పర్యవేక్షణ లోపం ఉన్నప్పుడు, చేసినప్పుడు ఆ పర్యవేక్షణ నిర్ణయాధికారం ఉన్న వ్యక్తుల్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదు? అంటే సామాన్యులకే శిక్షలా? నిర్ణయం తీసుకుంటే అధికారం ఉన్న వాళ్ళకి శిక్షలు లేవా?
కుట్ర దాగుందని చెప్పి చెప్తున్నారు బత్తుల సురేంద్రనాథ్. అది పరిగణలోకి తీసుకోలేదు. ఆ రిపోర్టును ల్యాబ్‌కి పంపించారు. ఆ ల్యాబ్‌కి పంపించిన రిపోర్ట్ మళ్ళీ చైర్మన్ దగ్గరికి వెళ్ళలేదు అంటున్నారు. అని నాకు నాలెడ్జ్ లేదు అంటున్నారు. అప్పుడు కన్‌స్ట్రక్టివ్ నాలెడ్జ్ వస్తుంది. అట్లాగే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు చేసినప్పుడు దానికి నిర్ణయ అధికారం బాధ్యత వాళ్ళది. వాళ్ళని మాకందరికీ చక్కగా హిందువులందరికీ కూడా చక్కగా చూస్తారనే భావంతోటే వాళ్ళ ఆ స్థానాల్లో వాళ్ళని కూర్చోబెట్టారు, చేశారు. వాళ్ళు నిర్ణయాధికారం ఉంది వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన బాధ్యతలో లోపాలున్నాయి. వాళ్ళు బాధ్యతగా వాళ్ళు చేయాల్సిన పనులు చెయ్యలేదు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా 295A అనేది ఐపీసీ ప్రకారం ఎందుకు నమోదు చేయలేదని సిబిఐ వారిని నేను అడుగుతున్నాను. ఇదంతా కూడా నేను హిందూ ప్రజల తరపున అడుగుతున్నాను. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందుకు అడుగుతున్నాను. నేను ఇప్పుడు కోరేదల్లా ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, హిందూ ధార్మిక సంస్థలకు కానివ్వండి, ఖచ్చితంగా నేను ఇప్పుడు సెక్షన్లు వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళి ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు చేశారు కాబట్టి ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్గా మేము ఇది భావించట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేసి వీటి ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అడగాల్సిన బాధ్యత హిందువులందరి తరపున లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు కూడా ఉన్నాయని భావిస్తే కామెంట్ రూపంలో తెలపండి, చెయ్యండి. అసలైన నిందితులకి శిక్ష పడే వరకు కూడా చట్టం ఏం చెప్తుంది అనేది ఛానల్ ఈ విషయంలో మాత్రం పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే చిన్నవాళ్ళకే శిక్షలు, చిన్నవాళ్ళకే కేసులు, నిర్ణయాధికారం ఉన్న వాళ్ళకి కేసులు లేవా? 250 కోట్ల భారీ స్కామ్ అంటున్నారు. 83 లక్షల రూపాయలు వారి పిఏ దగ్గర దొరికినాయి. ఆ పిఏ దగ్గర దొరికినప్పుడు చేసినప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు బాధ్యత నెరవేర్చినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేసిన వారే. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. నేను కూడా అడుగుతున్నాను. ఈ ఛార్జ్షీట్లో కుట్ర జరిగిందని చెప్పారు, నేరం జరిగిందని చెప్పారు, లడ్డూలో కల్తీ జరిగింది అన్నారు. కానీ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ లేదు. ఆ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ కోసమే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎడిషనల్ ఎక్యూజ్డ్ని చేర్చాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకాకుండా డెసిషన్ మేకింగ్ లెవెల్ వారిని ఫిక్స్ చేయాలి. ఆ డెసిషన్ లెవెల్ మేకింగ్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించకపోవటం వల్ల హిందువులు ఏదైతే లడ్లు నాణ్యత లేని లడ్లు తినాల్సి వచ్చింది, నెయ్యి లేని లడ్లు తినాల్సి వచ్చింది, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా శ్రీవారికి నైవేద్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వీటన్నిటి మీద డెసిషన్ లెవెల్ మేకింగ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పటిదాకా కూడా హిందువులందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి సుప్రీంకోర్టు వారికి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చేరే వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.